This video is in language Telugu. If you want the same video in English and Tamil, you can find the link in the description box of this video. నా పేరు గౌతమ్. నేను ఒక లీడింగ్ ప్రోడక్ట్ బేస్ కంపెనీలో డేటా ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నాను. చాలా రోజు తెలుగులో ఒక డేటా ఇంజనీరింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నాతో ఇష్టం. అందుకే నేను తెలుగు నేర్చుకుంటాను, ఇంకా కూడా నేర్చుకుంటాను. నేను ఒక తమిళ అబ్బాయి, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ తెలుగు వీడియోలో ఉన్న వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ ఏదైనా మిస్టేక్స్ మీరు కనిపించితే కమెంట్లో పెట్టండి. అప్కమింగ్ వీడియోస్లో నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. సరే, మన వీడియోలో వెళ్తాం. పిజ్జాలో కూడా చాలా లేయర్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి. దీంట్లో ఇది ఒక పిజ్జా, కానీ దీంట్లో చాలా లేయర్స్ ఉంటుంది. పిజ్జాతో బేస్, దెన్ చీజ్ ఉంటుంది, చాజ్ ఉంటుంది, మళ్ళీ చీజ్ ఉంటుంది, వెజిటబుల్స్ ఉంటుంది, మీట్ కూడా ఉంటుంది, అండ్ స్పినాచ్ ఉంటుంది. అలాగే చాలా లేయర్స్ ఉంటుంది, రైట్. కొన్నిసార్లు ఒక చెఫే ఇవన్నీ ప్రిపేర్ చేశారు. కొన్నిసార్లు ఒక చెఫ్ ఏమైనా ఒక లేయర్ని మాత్రమే ప్రిపేర్ చేశారు. బ్యాలెన్స్ అవన్నీ ఇంకా ఒక చెఫ్ చేశారు. సో ఒక చెఫ్ ఒక లేయర్లో కూడా పని చేయొచ్చు, లేదా మల్టిపుల్ లేయర్స్లో కూడా పని చేయొచ్చు. డేటా ఇంజనీర్స్ కూడా అలాగే. సో డేటాలో చాలా లేయర్స్ ఉంటుంది. ఒక డేటా ఇంజనీర్ అవన్నీ డేటా లేయర్స్ పనిచేశారు. ఇంకా కొన్ని డేటా ఇంజనీర్స్ ఏవైనా 1 or 2 లేయర్స్లో పనిచేశారు. కానీ ఇవన్నీ డేటా లేయర్స్ ఏంటని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్? ఓకే, సో ఇప్పుడు డేటా ఇంజనీరింగ్ లేయర్స్ అంటే ఏంటి, దాంతో వెరైటీస్, టైప్స్ ఏంటి అని మనం చూసాం. సో ఈ వెబ్సైట్ నాదే, tablenotfound.com. సో ఈ వెబ్సైట్తో లింక్ నేను కమెంట్లో పెట్టాను, మీరు వెళ్ళి యూస్ చేసుకోవచ్చు. సో డేటా ప్రాజెక్ట్స్, మీరు ఏమైనా ఒక డేటా ప్రాజెక్ట్స్ మీరు చూస్తే కూడా దాంట్లో చాలా లేయర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సోర్స్ లేయర్. ఒక డేటా ఇంజనీర్కి డేటా ఎవరితో నుంచి వస్తుంది, ఎక్కడుండి వస్తుంది అని మనం తెలుసుకోవాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, సో డేటా సోర్స్, డేటా ఎక్కడి నుంచి వస్తుంది అని మనకు తెలుసుకోవాలి. ఎవరితో ఉండి వస్తుంది, ఎక్కడ ఉండి వస్తుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మనకు తెలియాలి. డేటా సోర్స్, మీరు అమెజాన్ యాప్ యూస్ చేశారు, దాంట్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేశారు. సో మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, మీ అకౌంట్ డీటెయిల్స్, మీ ఈమెయిల్, మీ ఫోన్ నంబర్, ఇవన్నీ డేటా బేస్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇమాజిన్ బి అని ఒక డేటాబేస్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ నుంచి, యాప్ల నుంచి ఆ డేటా, ఇవన్నీ డేటా బిలో వెళ్ళి స్టోర్ అవుతుంది. సో ఈ డేటాబేస్ బికు డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఏం చెప్పాలి, యాప్లో ఉండి వస్తుంది, ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తుంది అని మనం చెప్పాలి. నౌ ఇమాజిన్ ఈ డేటాబేస్లో ఈ బి అనే డేటాబేస్, ఓకే, మనం ఇది డేటాబేస్ అని చెప్తాం. డేటాబేస్ ఇస్ అ ప్లేస్ వేర్ మనం డేటా, ఇవన్నీ డేటా స్టోర్ చేసాం కదా. సో ఆరకిల్, MySQL అంటారు కదా, ఇవన్నీ మనం డేటాబేస్ అని చెప్తాం. ఇప్పుడు ఒక ఫైల్ నుంచి డేటా వస్తుంది. సో బి అని డేటాబేస్కు ఫైల్ నుంచి డేటా ఇన్సర్ట్ అవుతుంది. దెన్ బి అలాంటి ఒక డేటాబేస్కు ఇప్పుడు నౌ ఏంటి సోర్స్, ముందుగా యాప్ సోర్స్, ఇప్పుడు ఏంటి సోర్స్, ఎక్కడుంది డేటా వస్తుంది, ఫైల్, అప్పుడు మనం ఫైల్ అని చెప్పాలి. నెక్స్ట్ ఏ అని ఇంకో డేటాబేస్ ఉంది. ఈ ఏ డేటాబేస్ నుంచి బి డేటాబేస్లో నేను డేటా ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ థర్డ్ కేసులో బి అయిన ఓ డేటాబేస్కి డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు ఏం చెప్పాలి, ఏ అలాంటి ఇంకో ఒక డేటాబేస్ నుండి వస్తుంది అని మీరు చెప్పాలి. సో డేటా సోర్స్ అంటే ఒక యాప్గా ఉండొచ్చు, ఫైల్గా ఉండొచ్చు, ఇంకో ఒక డేటాబేస్గా ఉండొచ్చు, రైట్, ఒక ఫోల్డర్గా ఉండొచ్చు. సో చాలా డేటా సోర్స్ ఉంటుంది. సో యాజ్ అ డేటా ఇంజనీర్ నాతో టెక్నాలజీకి, సో నాతో టెక్నాలజీ మీన్స్ ఇక్కడ బి నే యూస్ చేస్తున్న టెక్నాలజీ. ఈ బి అనేది ఒక డేటాబేస్. ఈ బి అనే ఒక టెక్నాలజీకి, ఈ బి అనే ఒక డేటాబేస్ నేను యూస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ బికు ఎక్కడి నుంచి డేటా వస్తుందని నాకు తెలియాలి, నాకు తెలుసుకోవాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్. సో డేటా సోర్స్ ఇస్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ గెటింగ్ ద డేటా. ఫైన్, ముందు ఒక ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్పాలి. సో డేటా టెక్నాలజీస్, ఓకే. సో ABCDEF
అలాంటి చాలా టెక్నాలజీస్ ఉంటుంది. ఒరిజినల్ నేమ్ నేను చెప్పలేదు, ఇన్స్టెడ్ మనం ఏబిసిఎన్ అనుకుంటాం. ఓకే, సో డేటా టెక్నాలజీస్లో, బిగ్ డేటా టెక్నాలజీస్లో చాలా టెక్నాలజీస్ ఉంటుంది. ఓకే, సో బిగ్ డేటా అవన్నీ మనం ఏబిసిడిఈఎఫ్ అని అనుకుంటాం. ఓకే, సో దాంట్లో మనం బి ఆల్రెడీ చూసాం, మనం బి యూస్ చేసాం. ఒక డేటా సోర్స్లో, ఒక డేటా బేస్లో మనం ఎక్కడుండి వస్తుంది అని మనం తెలుసు. డేటా బేస్ మాత్రమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి అని ఓ డేటా టెక్నాలజీ ఎత్తారు, ఇది డేటాబేస్ కాదు, బట్ స్టిల్ ఈ సి అనే ఒక డేటా టెక్నాలజీకి సోర్స్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అని మనకు తెలియాలి. ఓకే, సో అది ఏవైనా టెక్నాలజీగా ఉండొచ్చు, కానీ ఆ టెక్నాలజీకి డేటా ఎక్కడి నుంచి వస్తుంది అని మనం తెలుసుకోవాలి, అండ్ అది మనం డేటా సోర్స్ అని చెప్తాం. సో ఈ డేటా సోర్స్లో మనకు ఎలాంటి ఒక ప్రాక్టికల్ అంతా లేదు. డేటా సోర్స్ మనం డేటా ఎక్కడి నుంచి వస్తుంది అని మనం తెలుసుకోవాలి, రైట్? ఓకే, ఫైన్. నెక్స్ట్ డేటా ఇంజెషన్ లేయర్. సో ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్కు మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసాము కదా, దాన్నే మనం ఇంజెషన్ అని చెప్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఇక్కడ యాప్ ఉంటుంది, ఐ విల్ చూస్ అ డిఫరెంట్ కలర్. యాప్ ఉంటుంది, ఇక్కడ డేటాబేస్ ఉంటుంది. సో యాపిల్ నుంచి డేటాని మనం బి అని ఒక డేటాబేస్లో మనం ఇన్సర్ట్ చేయాలి కదా. సో ఈ ప్రాసెస్ మనం చేసడానికి పేరు డేటా ఇంజెషన్, అండ్ దానికి మనం ఒక టెక్నాలజీ యూస్ చేస్తాం. సో లెట్స్ సే ఈ అని ఒక టెక్నాలజీని మనం డేటాని యాపిల్ నుంచి, ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్కు ట్రాన్స్ఫర్ చేసేదానికి మనం యూజ్ చేసాం ఒక టెక్నాలజీ, ఈ అని మనం చెప్తాం. సో ఇక్కడ ఈ యూజ్ చేస్తాం, రైట్? సో డేటా సోర్స్, డేటా ఇంజెషన్. ఇంజెషన్ అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కు డేటాని మనం ట్రాన్స్ఫర్ చేసాం, అది మనం ఇంజెషన్ అని చెప్తాం, రైట్? సో డేటా ఇంజెషన్ లేయర్. నెక్స్ట్ డేటా వ్యాలిడేషన్ లేయర్. సో ఇప్పుడు మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, సో సోర్సుల నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసిన డేటా డెస్టినేషన్ వచ్చిన తర్వాత బోత్ సోర్స్ అండ్ డేటా మ్యాచ్ అవుతుందా లేదా అని మనం డేటా క్వాలిటీ చెక్ మనం చేయాలి. సో అది మనం డేటా వ్యాలిడేషన్ అని మనం చెప్తాం. సో చాలా డేటా వ్యాలిడేషన్ యూస్ కేసెస్ ఉంటుంది. సో ఒక కేస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్లో 10 రికార్డ్స్ ఉంటుంది, మనం అది ట్రాన్స్ఫర్ చేసి ఒక డేటాబేస్లో స్టోర్ చేసాం. సో నౌ మనం చెక్ చేయాలి, సోర్స్లో 10 రికార్డ్స్ ఉంటుంది, డెస్టినేషన్లో కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 10 రికార్డ్స్ ఉంటుందా లేదా అని మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్లో 10 ఉంటుంది, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 9 రికార్డ్స్గా ఉంటుందంటే డేటా వ్యాలిడేషన్ అక్కడ ఫెయిల్ అవుతుంది, రైట్? సో ఈ రెండు కౌంట్స్ మ్యాచ్ అవ్వలేదు. సో ఇలాంటి డేటా వ్యాలిడేషన్స్ మనం డేటా వ్యాలిడేషన్ లేయర్లో మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలాంటి డేటా వ్యాలిడేషన్ చేసేదానికి మనకు ఎఫ్ అని ఒక టెక్నాలజీ ఇన్వెంట్ చేశారని మనం అనుకుంటాం, ఆర్ ఎఫ్ అని ఒక టెక్నాలజీ మనం యూజ్ చేసామని అనుకుంటాం. సో ఎఫ్ మనం యూజ్ చేసి మనం డేటా వ్యాలిడేషన్ చేస్తాం. సో నేను ముందే చెప్పినట్ల మనం రియల్ టెక్నాలజీ నేమ్స్ మనం యూజ్ చేయొద్దు. ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను మీకు రియల్ టెక్నాలజీ నేమ్స్ చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ డేటా స్టోరేజ్ లేయర్. సో డేటా స్టోరేజ్ లేయర్ అంటే ఏంటి? అక్కడ మనం ఏమి చేస్తాం అంటే డేటా స్టోర్ చేస్తాం. సో డేటా స్టోరేజ్ అంటే లైక్ డేటా స్టోరేజ్ అంటే 2 థింగ్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ డేటాబేస్. డేటాబేస్ మనకు తెలుసు కదా, డేటాబేస్ అంటే ఆరకల్, మైసీక్వెల్ అలాంటి డేటాబేస్ ఉంటుంది, డేటాబేస్లో మనం స్టోర్ చేసాం. సో డేటాబేస్ ఉంటుంది అని మనకు తెలుసు. కానీ దర్ ఇస్ వన్ మోర్ థింగ్, ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్. సో డేటాని మనం ఫైల్ సిస్టంలో కూడా స్టోర్ చేయొచ్చు. ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఫైల్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే మన అందరితో సిస్టంలో ఉన్న ఆపరేటింగ్ సిస్టంలో ఫైల్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేశానంటే దాంట్లో ఒక ఫైల్ సిస్టమ్ ఉంటుంది. నేను మ్యాక్ ఓఎస్ యూస్ చేశానంటే దాంట్లో కూడా ఒక ఫైల్ సిస్టమ్ ఉంటుంది. సో మనం ఫైల్ని స్టోర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్
సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నా ఎక్స్‌ప్లోరర్, ఫైల్ ఎక్స్‌ప్లోరర్. సో దీంట్లోనే ఓ ఫైల్ స్టోర్ చేయొచ్చు కదా! నా డెస్క్‌టాప్‌లో ఫైల్ స్టోర్ చేయొచ్చు కదా! నా డౌన్‌లోడ్స్‌లో ఒక ఫైల్‌ని నేను నెట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేయొచ్చు కదా! సో స్టోరేజ్ అంటే డేటాబేస్ మాత్రమే కాదు. కొన్ని మందిలో అలాగా అనుకుంటారు. సో స్టోరేజ్ అంటే డేటాబేస్ మాత్రమే కాదు, ఫైల్ సిస్టమ్ కూడా మనకు స్టోరేజ్. రైట్. సో మనం డేటాబేస్‌లో ఏదైనా ఫైల్స్ ఆర్ డేటా స్టోర్ చేస్తే అది కూడా మన స్టోరేజ్ అని చెప్తాం. ఫైల్ సిస్టమ్ కూడా మనకు స్టోరేజ్. సో ఇలాంటి ఒక సిస్టమ్‌లో మీరు వర్క్ చేస్తుంటే మనం యాస్ ఎ డేటా ఇంజినీర్ నేను ఒక డేటా స్టోరేజ్ లేయర్‌లో పని చేస్తున్నా అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ డేటా ప్రాసెసింగ్ లేయర్, డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ లేయర్. సో ఎక్కువ ప్రాజెక్ట్‌లో ఈ 2 లేయర్ కలిపి ఒకే లేయర్‌గా యూజ్ చేశారు. డేటా ప్రాసెసింగ్ లేయర్ అని. బట్ డీటెయిల్‌గా చూస్తే మనకు 2 లేయర్ ఉంటుంది. ప్రాసెసింగ్ లేయర్, ట్రాన్స్‌ఫర్మేషన్ లేయర్. సో ప్రాసెసింగ్ లేయర్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ లేయర్‌కు మనం సేమ్ టెక్నాలజీ యూజ్ చేయొచ్చు. ఓకే. సో ప్రాసెసింగ్ లేయర్ అంటే డేటాని క్లీన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చికెన్ తీసుకొనొచ్చారు. కుక్ చేసేదానికి, చికెన్ 65 చేసేదానికి మీరు చికెన్ తీసుకొనొస్తారు కదా! సో ఇక్కడ యాక్చువల్ ప్రాసెస్ ఏంటంటే మీరు చికెన్ 65 చేయాలి. రైట్. బట్ బిఫోర్ కుకింగ్, మనం కుక్ చేసేందుకు ముందు దాన్ని మనం క్లీన్ చేయాలి కదా! సో అది కూడా కుకింగ్ ప్రాసెస్‌లో వస్తుంది కదా! సో క్లీనింగ్ కూడా మన కుకింగ్ ప్రాసెస్‌లో వస్తుంది కదా! సో ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ప్రాసెసింగ్ సౌండ్స్ లైక్ సేమ్ థింగ్. బట్ మనకు ట్రాన్స్‌ఫార్మ్ చేసే దానికి యూజ్ అయ్యే డేటాని మనం ఫస్ట్ క్లీన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీతో సోర్స్‌ల నుంచి వచ్చిన డేటాలో మీకు చాలా నల్స్ ఉంటుంది, చాలా డీలిమిటర్స్ ఉంటుంది, చాలా కరప్టెడ్ రికార్డ్స్ ఉంటుందంటే మనం అవన్నీ మనం క్లీన్ చేయాలి. సో మనం దాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ రెడీ డేటాగా మార్చాలి. ఓకే. సో ప్రాసెసింగ్ లేయర్‌లో మనం క్లీన్ చేస్తాం డేటాని. దాన్ని కూడా ప్రీ ప్రాసెసింగ్ అంటారు. సో ట్రాన్స్‌ఫర్మేషన్ లేయర్ అంటే యాక్చువల్ బిజినెస్ లాజిక్‌ని మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్‌లో ఎంతమంది కస్టమర్‌కి మనం ఆఫర్ ఇచ్చామని ఒక బిజినెస్ లాజిక్ మీరు చేయాలి. సో డేటా మీతో ఉంటుంది ఇప్పుడు. బికాస్ మనం ప్రాసెసింగ్ చేసాం, క్లీన్ చేసాం, డేటా రెడీ. సో ట్రాన్స్‌ఫర్మేషన్ లాజిక్‌లో మీకు కస్టమర్స్ ఆఫర్ ఎంతమందికి ఇచ్చామని మీరు ప్రాసెస్ చేయాలి. సో మీరు ఏవైనా టెక్నాలజీ యూజ్ చేయొచ్చు. దాంట్లో పైథాన్ యూజ్ చేయొచ్చు, సీక్వెల్ యూజ్ చేయొచ్చు. బట్ అవుట్‌కమ్ నాకు ఆ కస్టమర్ డీటెయిల్స్ కావాలి. సో అదే మనం బిజినెస్ లాజిక్ అని చెప్తాం. రైట్. ఓకే. సో యాస్ ఐ టోల్డ్ యూ, ప్రాసెసింగ్ లేయర్, ట్రాన్స్ఫార్మ్ లేయర్ మనం కలిపి ఒక లేయర్‌గా మనం చెప్పొచ్చు ప్రాసెసింగ్ లేయర్ అని. ఓకే. సో నెక్స్ట్ డేటా ఆర్కెస్ట్రేషన్ లేయర్, డేటా షెడ్యూలింగ్ లేయర్. సో ఈ 2 లేయర్ కూడా కలిపి మనం ఆర్కెస్ట్రేషన్ లేయర్ అని మనం చెప్పొచ్చు. సో డేటా ఆర్కెస్ట్రేషన్ లేయర్‌లో ఏం చేశారంటే మనం జాబ్‌లో ఉన్న డిపెండెన్సీ సెట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఒక జాబ్ ఉంటుంది. ఓకే. ఒక కోడ్, జాబ్ అనేది ఒక కోడ్. ఓకే. సో ఒక కోడ్. సో ఏ అని ఒక కోడ్ ఉంటుంది అండ్ బి అని ఒక కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్‌లో నేను ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ లాజిక్ చేశాను. అండ్ బి అని ఒక కోడ్‌లో కూడా నేను ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ లాజిక్ చేశాను. ఓకే. సో ఇది ఎలా రన్ అవ్వాలంటే, సో ఏ కోడ్ రన్ అయిన తర్వాత బి రన్ అవ్వాలి అని నేను డిపెండెన్సీ సెట్ చేయాలి. ఇలా రన్ అవ్వాలి. సో మై రన్నింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటావాలంటే ఏ షుడ్ రన్ ఫస్ట్, తర్వాత బి రన్ కావాలి. సో ఇదే మనం డిపెండెన్సీ అని చెప్తాం. సో బిలో మనం డిపెండెన్సీ సెట్ చేసాం. సో ఏ జాబ్ తర్వాతే బి రన్ అవ్వాలని మనం డిపెండెన్సీ సెట్ చేసాం. సో ఇవన్నీ మనం ఆర్కెస్ట్రేషన్ అని చెప్తాం. సో నెక్స్ట్ టు ఆర్కెస్ట్రేషన్ మనం డేటా షెడ్యూలింగ్ అని చెప్తాం. డేటా షెడ్యూలింగ్ అంటే సో ఇప్పుడు మనం డిపెండెన్సీ సెట్ చేసాం. నెక్స్ట్ షెడ్యూలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఈ జాబ్ డైలీ మార్నింగ్, రోజు మార్నింగ్ 9 AM మనకు రన్ అవ్వాలి. బి అని ఒక జాబ్ డైలీ రోజు మనకు 2 PM రన్ అవ్వాలి. సో ఇవన్నీ మనం డైలీ మాన్యువల్‌గా చేయలేదు. రైట్. సో డైలీ మార్నింగ్ మీరు అలారం పెట్టుకుని మాన్యువల్‌గా మీరొచ్చి ఓకే ఏ రన్ చేసాం. దెన్ 2 PMకి మళ్ళీ అలారం పెట్టుకొని మనం బి రన్ చేసామని మనం చేయలేదు. రైట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మనం షెడ్యూల్ చేయాలి. సో దానికి మన దగ్గర టూల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఉంటుంది కదా! సో ఎఫ్‌కి అப்புறம் జీ అని ఒక టూల్ ఉంది, ఒక టెక్నాలజీ ఉంటుందని అనుకోండి. ఆ జీ అని టెక్నాలజీ యూజ్ చేసి మనం ఆర్కెస్ట్రేషన్ అండ్ షెడ్యూలింగ్ చేసాం. ఓకే. సో ఇది మనం ఆర్కెస్ట్రేషన్ అండ్ షెడ్యూలింగ్ చెప్తాం. సో యాస్ ఐ టోల్డ్ యూ ఈ 2 లేయర్‌ని మనం కలిపి కూడా ఒకే లేయర్‌గా మనం చెప్పొచ్చు. ఫైన్. నెక్స్ట్ డేటా పైప్‌లైన్ లేయర్. పైప్‌లైన్ లేయర్ అంటే ఇవన్నీ డేటా లేయర్స్‌ని మనం ఒక పైప్‌లైన్‌గా బిల్డ్ చేయాలి.
ఓకే. సో డేటా ఇంజెషన్, డేటా సోర్స్, డేటా స్టోరేజ్, డేటా ప్రాసెసింగ్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, డేటా షెడ్యూలింగ్ ఇవన్నీ మన ప్రాజెక్ట్‌లో ఉంటున్న లేయర్ కదా! సో ఇవన్నీ మనం ఒక పైప్‌లైన్‌గా మనం కనెక్ట్ చేయాలి. సో అందుకే దాన్ని మనం ఆ ప్రాసెస్‌ని మనం పైప్‌లైన్ లేయర్ అని చెప్తాం. సో యాస్ ఎ డేటా ఇంజినియర్ నేను ఎలా నా ప్రాజెక్ట్‌ని ఎలా ప్రొజెక్ట్ చేస్తానంటే ఇదే నా పైప్‌లైన్. సో ఈ ప్రాజెక్టే నా పైప్‌లైన్ అని చెప్తాను. అండ్ పైప్‌లైన్‌లో డేటా లేయర్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ డేటా లేయర్స్‌ని మనం కనెక్ట్ చేస్తామంటే దాన్ని మనం డేటా పైప్‌లైన్ లేయర్ అని చెప్తాం. డేటా విజువలైజేషన్ లేయర్ అంటే మనం మన డేటాని పై చార్ట్‌గా, గ్రాఫ్ చార్ట్‌గా విజువలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్‌సైట్ కూడా విజువలైజేషన్ లేయర్. రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈ డేటా లేయర్ ఇవన్నీ పారాగ్రాఫ్‌గా ఇచ్చుంటే మీరు బోరింగ్‌గా ఉంటుంది అని చెప్తారు కదా! అందుకే నేను ఒక HTML ఫైల్‌గా దీన్ని చేశాను. యానిమేషన్ పెట్టాను. సో ఇది ఒక విజువలైజేషన్ లేయర్. రైట్? సో మనం డేటాని అట్రాక్టివ్‌గా క్లయింట్‌కి ఇయ్యాలి. సో డాష్‌బోర్డ్ లైక్ పై చార్ట్, గ్రాఫ్ చార్ట్, అట్రాక్టివ్ యానిమేషన్ ఇవన్నీ మనం డేటాలో చేసి మనం డేటాని క్లయింట్స్‌కు ప్రెజెంట్ చేయాలి. సో దానికి మనం చాలా టెక్నాలజీస్ యూజ్ చేస్తాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనం ఇంకో ఎక్కువ టెక్నాలజీస్ ఉంటుందని అనుకోండి. GHIJ. సో మనం హెచ్ యూజ్ చేసి మనం విజువలైజేషన్ చేసామని అనుకోండి. రైట్. ఓకే. నెక్స్ట్ డేటా సెక్యూరిటీ లేయర్ అండ్ డేటా గవర్నెన్స్ లేయర్. సో డేటా సెక్యూరిటీ అండ్ డేటా గవర్నెన్స్ అంతా డేటా ప్రాజెక్ట్స్‌కు చాలా ఇంపార్టెంట్. కానీ డేటా ఇంజినియర్స్ ఈ 2 లేయర్‌ల పని చెయ్యలేదు. ఓకే. పని చెయ్యం. ఎక్కువ డేటా ఇంజినియర్స్ 95% డేటా ఇంజినియర్స్ డేటా సెక్యూరిటీ లేయర్, డేటా గవర్నెన్స్ లేయర్ చెయ్యలేదు. ఓకే. దానికి సెపరేట్ టీమ్ ఉంటుంది. ఓకే. సో డేటా సెక్యూరిటీ అండ్ డేటా గవర్నెన్స్‌ని కలిపి డేటా సెక్యూరిటీ లేయర్ అని చెప్తారు. ఓకే. ఫైన్. ఓకే. సో డేటా గవర్నెన్స్ లేయర్, సో డేటా సెక్యూరిటీ లేయర్ అంటే మనం ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ సో ఇలాంటి విషయం మనం చేస్తే దాన్ని సెక్యూరిటీ లేయర్ అంటాము. ఓకే. వాట్ ఈస్ డేటా గవర్నెన్స్? డేటా గవర్నెన్స్ అంటే పాలిసీ అండ్ స్టాండర్డ్స్ డిఫైన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఏ అండ్ కంట్రీ బి ఈ 2 కంట్రీతో డేటాని మీరు కలిపి ప్రాసెస్ చేయకూడదు అని ఒక పాలిసీ ఉంటుందంటే ఆ పాలిసీని మన కంపెనీ ఫాలో చేయాలి. ఓకే. ఇవన్నీ మనం స్టాండర్డ్స్ అండ్ గవర్నెన్స్‌లో వస్తుంది. లైక్ ఇండియాలో మనకు ఆర్‌బీఐ ఉంటుంది కదా! వాళ్ళు గవర్నెన్స్ చేశారు కదా! మనీ ఎట్లా ట్రాన్స్‌ఫర్ చేయాలని అలాంటి పాలిసీస్ మీ కంపెనీకు డేటా గురించి వాళ్ళు డిఫైన్ చేశారు. ఓకే. సో నెక్స్ట్ మెటాడేటా మేనేజ్మెంట్ అండ్ డేటా లీనియేజ్ లేయర్. సో ఇది కూడా మనకు కలిపి మనం మెటాడేటా మేనేజ్మెంట్ లేయర్ అని మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మెటాడేటా మేనేజ్మెంట్ లేయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో బ్యాక్ టు ద స్లైడ్. ఓకే. సేమ్ ఎగ్జాంపుల్ ఏ అని మీదో జాబ్ ఉంటుంది. సో 9 AM ఏ అని జాబ్ కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అవుతుందంటే ఇది కంప్లీటెడ్ అని మీరు ఒక ఎంట్రీ మెయింటైన్ చేయాలి. ఓకే. సో నౌ ఈ జాబ్ 9 AMకు కంప్లీట్ అయ్యింది అని నేను ఒక ఎంట్రీ వేస్తే అండ్ దీన్నే మనం మెటాడేటా అని చెప్తాము. డేటా అబౌట్ డేటా ఈస్ కాల్డ్ మెటాడేటా. సో ఇప్పుడు నేను గౌతమ్ అని చెప్పాను. గౌతమ్ నువ్వు ఏ కంపెనీలో పని చేస్తావంటే నేను ఆ కంపెనీ నేమ్ చెప్తాను. సో డేటా అబౌట్ డేటా. రైట్? సో గౌతమ్ మై అడ్రెస్ ఇస్ సో అండ్ సో, మై కంపెనీ నేమ్ ఇస్ సో అండ్ సో అంటే సో డేటా అబౌట్ డేటా. గౌతమ్ అనేది ఒక డేటా అండ్ గౌతమ్‌తో అడ్రెస్ అనేది మళ్ళీ ఒక డేటా. రైట్? సో డేటాతో డేటా. రైట్? సో మెటాడేటా. సో ఇలాంటి విషయం మీరు చేస్తే ఎంట్రీ మెయింటైన్ చేసేది ఇలాంటి విషయం అంతా మనం చేస్తే మనం దాన్ని మెటాడేటా మేనేజ్మెంట్ అని చెప్తాము. ఫ్యూచర్‌లో మనకు డీబగ్గింగ్ చేసడానికి అండ్ చాలా అదర్ మ్యాటర్స్‌కు మనకు ఈ మెటాడేటా మేనేజ్మెంట్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో డీటెయిల్‌గా మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో చూసాం మెటాడేటా మేనేజ్మెంట్ ఇవన్నీ. సో డేటా లీనియేజ్ కూడా మీరు డేటా పైప్‌లైన్ అని నేను చెప్పాను కదా! ఆల్ డేటా లేయర్స్‌ని మీరు కనెక్ట్ చేశారంటే సో మీకు పైప్‌లైన్ క్రియేట్ అవుతుంది. ఆ పైప్‌లైన్‌లో మీరు లీనియేజ్ ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు మీ లీనియేజ్ అంటే ఏంటి? ఓకే. గౌతమ్ వాట్ ఈస్ యువర్ లీనియేజ్ అంటే నా పేరు గౌతమ్, మా నాన్న పేరు సుబ్రమణి, మా తాతయ్య పేరు సో అండ్ సో. సో అదే మనం ఫ్యామిలీ లీనియేజ్ అంటాము కదా! సో సన్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అని చెప్పాము కదా! అది లీనియేజ్. అలాగే డేటా పైప్‌లైన్‌లో కూడా
మనం లీనియేజ్ మెయింటైన్ చేస్తాం. సో ఫస్ట్ డేటా సోర్స్ లేయర్, తర్వాత డేటా ప్రాసెసింగ్ లేయర్ అని ఒక లీనియేజ్ మెయింటైన్ చేస్తాం. సో డేటా పైప్లైన్ లేయర్ అండ్ డేటా లీనియేజ్ లేయర్ కలిపి మనం డేటా పైప్లైన్ అని చెప్పొచ్చు కదా. మెటాడేటా మేనేజ్మెంట్ అండ్ డేటా లీనియేజ్ లేయర్ ని కలిపి కూడా మీరు మెటాడేటా మేనేజ్మెంట్ లేయర్ అని కూడా చెప్పొచ్చు. ఫైన్. సో ఫైనల్ మానిటరింగ్ లేయర్. సో మీతో చాలా జాబ్స్ ఉంటుంది. ఆ జాబ్స్ అన్నీ మీరు మానిటర్ చేయాలి. సో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, డేటా ఎలా లోడ్ అవుతుంది అని, ఈ ర్యామ్ ఎంత యూజ్ అవుతుంది, హార్డ్ డిస్క్ ఎంత యూజ్ అవుతుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ని మనం మానిటరింగ్ లేయర్ అని చెప్తాం. సో ఎక్కువ డేటా ఇంజనీర్స్ మానిటరింగ్ లేయర్ లో కూడా పని చెయ్యలేదు, సెపరేట్ టీమ్ ఉంటుంది. అండ్ ఫైనలీ మిషన్ లెర్నింగ్ లేయర్. సో డేటా ఇంజనీర్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ ఫర్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్. మనం డేటా ఇంజనీర్స్, మనం ఇచ్చే ఆ డేటా ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డేటా ఇంజనీర్స్ డేటాని ప్రాసెస్ చేసాం, క్లీన్ చేసాం, ట్రాన్స్ఫర్ చేసాం, వ్యాలిడేట్ చేసాం, స్కెడ్యూల్ చేసాం, ఎంటైర్ పైప్ లైన్ ని మనం బిల్డ్ చేసి ఓ ప్రాపర్ డేటాని మనం రెడీ చేస్తాం. అండ్ ఇవన్నీ డేటాని మనం మిషన్ లెర్నింగ్ మోడల్స్కి ఇంజెక్షన్ చేసాం. అండ్ ఆ డేటాని మిషన్ లెర్నింగ్ డెవలపర్ యూజ్ చేసి వాళ్ళతో మోడల్స్తో ఇంటెలిజెన్స్ని డెవలప్ చేశారు. ద గుడ్ డేటా యూ గివ్, మోడల్ విల్ బి యాక్ట్ మోర్ ఇంటెలిజెంట్, రైట్? ద గుడ్ డేటా మీరు ఇస్తే మాత్రమే మోడల్స్ చాలా ఇంటెలిజెన్స్గా ఉంటుంది. సో ఇవన్నీ లేరు మనం తెలుసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో నేను ముందుకు చెప్పినట్లే ఎక్కువ డేటా ఇంజనీర్స్ ఇవన్నీ లేయర్ల పని చెయ్యలేదు. ఎనీ 1 లేయర్ ఆర్ ఎనీ 2 లేయర్ ఆర్ ఎనీ 3 లేయర్లో మాత్రమే పని చేశారు. కానీ ఈ లేయర్ అంతే ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఎక్కువ డేటా ఇంజనీర్స్ ఎలాంటి లేయర్స్లో పని చేస్తారంటే డేటా స్టోరేజ్ లేయర్, డేటా ప్రాసెసింగ్ లేయర్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ లేయర్. సో ఈ 3 లేయర్లో చాలా ఎక్కువ డేటా ఇంజనీర్స్ వర్క్ చేస్తుంటారు. ఓకే, సో బ్యాలెన్స్ ఉన్న అంతా లేయర్స్ లైక్ హైలీ ఆప్షనలే. లైక్ డేటా ఇంజనీర్స్ కూడా వర్క్ చేయొచ్చు, సమ్ అదర్ టీమ్స్ ఉండొచ్చు, ఆ టీం కూడా వాళ్ళు అదిని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం డేటా లేయర్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనం రియల్ టెక్నాలజీ నేమ్స్ చూస్తాం. మనం ఏబిసి అని అనుకుంటాం కదా, ఇప్పుడు మనం రియల్ టెక్నాలజీ నేమ్స్ మనం చూస్తాం. సో డేటా సోర్స్ అనేది ఒక ఫైల్గా ఉండొచ్చు, ఒక డైరెక్టరీగా ఉండొచ్చు, అది ఒక అప్లికేషన్ ఉండొచ్చు అని చెప్తాను కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు MySQL, PostgreSQL ఇవన్నీ ఒక డేటాబేసే. ఒక డేటా సోర్స్ ఒక డేటాబేస్గా కూడా ఉండొచ్చు కదా. సో రెస్ట్ ఏపీఐ, కాఫ్కా, ఐఓటీ డివైసెస్, అప్లికేషన్స్, ఫైల్, ఫోల్డర్ అని మీరు అనుకోవచ్చు. ఓకే, డేటా ఇంజెక్షన్ లేయర్ అంటే ట్రాన్స్ఫర్ చేసేదని యూస్ అయ్యే లేయర్ ని మనం డేటా ఇంజెక్షన్ లేయర్ అని మనం చెప్తాం. సో అపాచీ కఫ్కా, అపాచీ ఫ్లూమ్, అపాచీ నైఫై, నిఫీ అంటారు, కొన్ని మందిలో నైఫై అంటారు, AWS కెన్నెసెస్, గూగుల్ పబ్సబ్. సో ఇందులో ద లిస్ట్ ఆఫ్ టెక్నాలజీస్, ఇందులో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ టెక్నాలజీస్ కూడా ఉంటుంది. ఓకే, కానీ మనం ఇంకా క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి అని మనం ఇంకా చూడలేదు. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇప్పుడు మీకు మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, రైట్, సో ఇవన్నీ ఒక టెక్ స్టాకే. సో డేటా ఇంజనీరింగ్ లో ఉండే ఒక టెక్నాలజీ నేమే మాత్రమే అని మీరు అనుకోండి. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్, మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. ఫైన్. సో డేటా వ్యాలిడేషన్ లేయర్. సో DQ అని ఒక టెక్ స్టాక్ ఉంది, గ్రఫిన్ అని ఒక టెక్ స్టాక్ ఉంటుంది. సో డేటా స్టోరేజ్ లేయర్, HDFS, హడూప్ లో మనకి HDFS ఉంటుంది, అమెజాన్ AWS లో మనకి S3 ఉంటుంది, గూగుల్ క్లౌడ్ లో గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ అన్నారు, అజ్యూర్ లో అజ్యూర్ డేటా లేక్ ఉంటుంది, HBase అని ఒక NoSQL ఉంటుంది. ఓకే, సో మనం ఈ HDFS, HBase, అమెజాన్ S3 ఇవన్నీ మనం చూసాం. ఓకే, అప్కమింగ్ వీడియోలో మనం చూసాం. సో నెక్స్ట్ డేటా ప్రాసెసింగ్ లేయర్, అపాచీ స్పార్క్, అపాచీ ఫ్లింక్, హడూప్ MapReduce, డేటాప్రాక్. సో ఎక్సెప్ట్ అపాచీ ఫ్లింక్, బ్యాలెన్స్ ఇవన్నీ మనం అప్కమింగ్ వీడియోలో చూస్తాం. ఓకే, సో డేటా ట్రాన్స్ఫర్మేషన్ లేయర్. సో అగైన్ అపాచీ స్పార్క్. సో మీకు గుర్తుందా, నేను చెప్తాను కదా, సో ప్రాసెసింగ్ లేయర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ లేయర్ సేమ్ టెక్నాలజీలో కూడా మీరు చెయ్యొచ్చు అని నేను చెప్తాను కదా వీడియోలో. సో సేమ్, సో ట్రాన్స్ఫర్మేషన్ లేయర్, ప్రాసెసింగ్ లేయర్. సో క్లీనింగ్ కూడా మనం అపాచీ స్పార్క్ లో చేయొచ్చు, అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కోర్ బిజినెస్ లాజిక్ కూడా మనం అపాచీ స్పార్క్ లో చేయొచ్చు. ఓకే, సో అపాచీ స్పార్క్ అండ్ హైవ్ మనం అప్కమింగ్ వీడియోలో మనం చూస్తాం.
ఓకే ఫైన్. సో డేటా ఆర్కెస్ట్రేషన్ అపాచీ ఎయిర్ఫ్లో అండ్ డేటా స్కెడ్యూలింగ్లో కూడా మనకు అపాచీ ఎయిర్ఫ్లో ఉంటుంది. సో అగైన్ ఆర్కెస్ట్రేషన్ అండ్ స్కెడ్యూలింగ్ కలిపి మనం ఒకే టెక్నాలజీలో చేయొచ్చు అని నేను చెప్తాను కదా వీడియోలో. సో యూ కెన్ సీ హియర్ అపాచీ స్పార్క్లో మనం డిపెండెన్సీ కూడా సెట్ చేయొచ్చు, అదే మనం ఆర్కెస్ట్రేషన్ అని చెప్తాము. అండ్ దెన్ స్కెడ్యూలింగ్ కూడా మనం చేయొచ్చు అపాచీ ఎయిర్ఫ్లోలో. అండ్ అపాచీ ఎయిర్ఫ్లో కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో మనం చూస్తాం. ఈ టాపిక్ కూడా మనం పార్ట్ ఆఫ్ కోర్స్లో ఉంటుంది. డేటా పైప్లైన్. సో పైప్లైన్ ఎలా బిల్డ్ చేయాలంటే మనం ఎయిర్ఫ్లో యూస్ చేయొచ్చు. సో ఎయిర్ఫ్లోలో మనం ఎంటైర్ పైప్లైన్ని మనం స్కెడ్యూల్ అండ్ ఆర్కెస్ట్రేషన్ మనం చేయొచ్చు. అపాచీ బీమ్ అని ఒక టెక్నాలజీ ఉంటుంది, కఫ్కా స్ట్రీమ్స్ అని ఒక టెక్నాలజీ ఉంటుంది. బట్ మనం అపాచీ ఎయిర్ఫ్లో మాత్రమే మనం అప్కమింగ్ వీడియోస్లో చూస్తాం. బట్ అపాచీ బీమ్ అండ్ అపాచీ బీమ్ లేదు, పార్ట్ ఆఫ్ కోర్స్లో లేదు. బట్ కాఫ్కా స్ట్రీమ్స్ మనం అప్కమింగ్ వీడియోస్లో మనం చూస్తాం. సో నెక్స్ట్ డేటా విజువలైజేషన్ లేయర్ లైక్ ట్యాబ్లూ, పవర్ బిఐ, లూకర్ ఇవన్నీ మీరు ఆల్రెడీ విని ఉంటారు కదా. సో ఇవన్నీ మనం వచ్చి అప్కమింగ్ వీడియోస్లో మనం చూస్తాం. డేటా సెక్యూరిటీ లేయర్ అపాచీ రేంజర్, అపాచీ నాక్స్, ఐఏఎం. బట్ ద థింగ్ ఇస్ డేటా గవర్నెన్స్ అండ్ దెన్ డేటా సెక్యూరిటీ మన కోర్స్లో లేదు, మనం చూడలేదు. ఓకే ఫైన్. సో గవర్నెన్స్లో కూడా అట్లస్ అని ఒక టెక్నాలజీ ఉంది. గ్లూ, ఏడబ్ల్యూఎస్లో గ్లూ డేటా క్యాటలాగ్ అని ఒక డేటా ఇంజనీరింగ్ టెక్ స్టాక్ ఉంటుంది. మెటాడేటా మేనేజ్మెంట్. సో ఇక్కడ అపాచీ అట్లస్, హైవ్, మెటాస్టోర్, ఏడబ్ల్యూఎస్ గ్లూ క్యాటలాగ్ అని చాలా టూల్స్ ఉంటుంది. అగైన్ మెటాడేటా మేనేజ్మెంట్ లేయర్ మనం డీటెయిల్డ్గా చూడలేదు, బట్ హై లెవెల్లో దెర్ ఇస్ అ వీడియో ఫర్ యూ, మనం అప్కమింగ్ వీడియోలో చూస్తాం, బట్ నాట్ కంప్లీట్ డీటెయిల్. ఓకే బికాజ్ ఇదంతా మనకు యాజ్ అ డేటా ఇంజనీరా మనకి ఇదంతా యూజ్ అవ్వలేదు, మనం చెయ్యలేదు. యాజ్ అ డేటా ఇంజనీరా మనం ఇదంతా వర్క్లో చెయ్యలేదు. ఓకే అందుకే నేను ఇదంతా డీప్గా కవర్ చేయలేదు. ఫైన్. సో డేటా లీనియేజ్. సో ఓపెన్ లీనియేజ్ అని ఒక టూల్ ఉంటుంది, డేటా హబ్ అని ఒక టూల్ ఉంటుంది, అపాచీ అట్లస్ అని ఒక టూల్ ఉంటుంది, యూస్ చేస్తాం. బట్ అగైన్ డేటా లీనియేజ్ ఆల్సో మనం డీప్ ఇంటీరియర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మనం చూడలేదు, బికాస్ డేటా ఇంజనీర్ డేటా లీనియేజ్లో చాలా టైం స్పెండ్ చేయలేదు. ఓకే సో రియల్ టైంలో అలాగే ఉంటుంది. ఫైన్. డేటా మానిటరింగ్ లేయర్ గ్రఫానా అని ఒక టూల్ ఉంటుంది, ఇది చాలా ఫేమస్. అండ్ దెన్ మిషన్ లెర్నింగ్ లేయర్ టెన్సర్ ఫ్లో, పై చార్ట్ అండ్ స్పార్క్లో మనకు ఎంలిబ్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది. అండ్ సేజ్ మేకర్ ఏడబ్ల్యూఎస్లో ఉంటుంది. సో మనం స్పార్క్ లిబ్ అంటే ఏంటి అని మనం ఒక వీడియో ఉంది, మనం చూస్తాం. ఓకే సో ఇక్కడ మీరు చాలా టెక్నాలజీస్ నేమ్స్ చూస్తారు కదా. సో ఇవన్నీ నేను ఫస్టే చెప్పి ఉంటే మీకు చాలా కన్ఫ్యూజన్స్ అయి ఉంటుంది కదా. అందుకే నేను ఏబిసి అని అలైస్ నేమ్ పెట్టాను. ఓకే సో ఇప్పుడు మనకు డేటా లేయర్స్ అంటే ఒక ఐడియా ఉంటుంది, అండ్ అందుకే ఈ టెక్నాలజీ నేమ్స్ అన్ని నేను మీకు రివీల్ చేశాను. మనం దీంట్లో ఉన్న ఆల్మోస్ట్ లైక్ 50-60% టెక్ స్టాక్ ని అప్కమింగ్ వీడియోస్ లో మనం చూస్తాం. ఫైన్. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అంటే మీతో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ని లింక్డ్ఇన్ లో పోస్ట్ గా పెట్టండి, నన్ను దాంట్లో కూడా ట్యాగ్ చేయండి. అండ్ నాతో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కు ఫార్వర్డ్ చేయండి. తెలుగులో డేటా ఇంజనీరింగ్ ని ఈజీగా నేర్పించేదని నేను ఉంటాను, కంగారు పడదండి. నాతో ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్ లింక్స్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో చేయొచ్చు. నాతో ఛానల్ లో చాలా టెక్నాలజీస్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.